వరంగల్ జిల్లాలో గ్యాంగ్ వార్కు సిద్ధమైన రౌడీ షీటర్లను పోలీసులు ముందుగానే గుర్తించి చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన కరుడుగట్టిన రౌడీ షీటర్ సురేందర్ ను ఓరుగల్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన స్నేహితుడు భాసిత్ హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఆయుధాలతో తిరుగుతున్నట్లు విచారణలో బయటపడింది. సెప్టెంబర్ 5న మేడారం అడవుల్లో హత్యకు గురైన భాసిత్ కు సురేందర్ కు స్నేహం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భాసిత్ ను హత్య చేసిన నిందితులకు మర్డర్ చేసేందుకు తన గ్యాంగ్ తో కలిసి సురేందర్ రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. గత నెల రోజులుగా వివిధ ప్రాంతాల్లో సామాన్యులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు కూడా పోలీసులు తెలిపారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో గ్యాంగ్ వార్కు సిద్ధమైన రౌడీ షీటర్లను పోలీసులు ముందుగానే గుర్తించి చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన కరుడుగట్టిన రౌడీ షీటర్ సురేందర్ ను ఓరుగల్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన స్నేహితుడు భాసిత్ హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఆయుధాలతో తిరుగుతున్నట్లు విచారణలో బయటపడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. చెప్పండి రవీందర్, అప్డేట్స్ ఏంటి? మౌనిక, ఏదైతే వరంగల్ జిల్లాలో నిన్న అరెస్టుతోనే సంచలనం జరిగింది. మొత్తం మీద తుపాకులతో తిరుగుతున్నటువంటి ఏదైతే రౌడీ షీటర్ ఉన్నాడో ఆ రౌడీ షీటర్ గ్యాంగ్ ఇటకెళ్లకు మేడారంలో వస్తున్నటువంటి ఇసుక లారీలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. ఏదైతే బాసిత్ అంటే రౌడీ షీటర్ సురేందర్కు ఉన్నటువంటి సన్నిహిత నేపథ్యంలో బాసిత్ ను కొంతమంది కలిసి భూపాలపల్లికి సంబంధించినటువంటి 6 వ్యక్తులు హత్య చేయడం జరిగింది. హత్య చేసిన తర్వాత ఆ నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతం అయితే జైల్లో ఉన్నారు. దాన్ని దృష్టిలో బాసిత్ కు సురేందర్ రౌడీ షీటర్ అత్యంత సన్నిహితుడైన పేరైతే ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే తన స్నేహితుడిని హత్య చేశారో వాళ్ళను కూడా నేను హత్య చేయడానికి కోసమే పన్నాగం బండి తన ఒక గ్యాంగ్ తోని వాళ్ళ మీద ప్రతీకార చర్య తీసుకోవడానికే మేడారం అడవుల్లో భూపాలపల్లి ఏరియాలో సంచరిస్తున్నట్టు సమాచారం ఉన్నది. దాదాపుగా కూడా మేడారం 5 అడవుల్లో హత్య గురైన బాసిత్ గురించి వీళ్ళిద్దరు కూడా చనిపోయిన బాసిత్ కూడా నేరస్తుడే. గతంలో ఆయనే సురేందర్ ఇద్దరు కలిసి జైల్లో కలుసుకున్న సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి 2 వ్యక్తులు. ఆ వ్యక్తులు కూడా ఇద్దరు కూడా ఈయనే బాసిత్ కూడా వివిధ కేసులలో జైలు వేసిన సందర్భంలోనే అక్కడ ఈ సన్నిహిత సంబంధాలు వాళ్ళు కలిగి ఉన్నారు. అయితే ఎప్పుడైతే 18లో మందారపేట దగ్గర డ్రైవర్ ను ఈ రౌడీ షీటర్ బెదిరించడంతో ఆయన ఈ విషయాన్ని అయితే మొత్తం వెలుగులోకి వచ్చింది. రౌడీ షీటర్ బాసితును ఆయన ఉన్నట్టు గ్యాంగ్ అయితే ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ నుంచి వచ్చినారో అక్కడ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నగర బహిష్కరణ చేసినట్టు తెలిసింది. ఎక్కడ నగర బహిష్కరణ చేసినట్టు ఎక్కడికి వెళ్ళాలి, తర్వాత ఇదొకటి సాగ్గా చూపించుకొని కూడా ఒక వెపన్ తో గ్యాంగ్ అంతా మొత్తం అడవులలో సంచరిస్తూ అమాయకులైనటువంటి వ్యక్తులను బెదిరిస్తూ లారీ డ్రైవర్లు కావచ్చు, ఇతర షాపులలో వాళ్ళని కూడా కావచ్చు బెదిరిస్తూ వీళ్ళైతే పబ్బం గడుపుకొని కాల చలామణి అవుతున్నారు. వాళ్ళు జైలు నుంచి రిలీజ్ కావాలి, ప్రతి చర్యకు పాల్పడి వెళ్ళాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఇక వచ్చినట్టుగానైతే అక్కడ స్థానికులు చెప్తున్నారు. మొత్తం మీద పోలీసు వారు కూడా ఎవరైతే లారీ డ్రైవర్ను బెదిరించి డబ్బులు గుంజుకెళ్లాడో ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలో దిగి మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి ఆ డేటా ద్వారా తీసుకోవడం జరిగింది. మొత్తానికైతే వరంగల్ అడ్డగా ఎంచుకొని అయితే వీళ్ళు ఈ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులను మొత్తం ఎట్టకేలకైతే పోలీసులు ఛేదించారు. వాళ్ళు కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్ చేయడం అయితే జరుగుతున్నది. మొత్తానికైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి రౌడీ షీటర్లు ఇప్పుడు నగరంలో ఏదైతే
ఆ ప్రాంత వాసులంతా కూడా నగర బహిష్కరణ చేయడంతో మొత్తం వివిధ జిల్లాలకైతే తరలిపోతున్నారు. తరలిపోయే క్రమంలోనే ఈ సంఘటనకు పాల్పడుతూ ఇక్కడ వాళ్ళకి ఏం పని చేయలేరు కాబట్టి సునాయాసంగా డబ్బులు కొల్లగొట్టుకొని వాళ్ళ ఎంజాయ్ కోసము ఇవి వచ్చే లారీలు కావచ్చు ఇంకా ఇతర వాళ్ళందరినీ కూడా బెదిరించి డబ్బులు తీసుకున్న సందర్భం అయితే వెలుగులోకి వచ్చింది. మొత్తంగా అయితే ఈ నేరస్తులను మొత్తం టాస్క్ ఫోర్స్ పోలీసు అయితే అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం అయితే జరిగింది. మనస రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవీందర్.